ఖరీఫ్ సాగుకు సమయం దగ్గర పడుతోంది. చాలా మంది రైతులు లోతు దుక్కులు చేసుకుని వరి విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే దొడ్డిగింజ రకాలను సాగు చేసే రైతులు ఏ రకం ఎన్నుకోవాలి, ఎప్పుడు నారులు పోసుకోవాలి, ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లింగయ్య. తెలంగాణలో ప్రతి ఏటా 1,00,000 నుంచి 1,20,000 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్లో దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తుంటారు. ఈ రకాల పంటకాలం 150 రోజులు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో తీవ్ర నష్టాలు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని ఇటు ప్రభుత్వం అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు దొడ్డుగింజ రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ లింగయ్య. ఇక్కడ ఇంకొక రకం ఉందండి, JGL 24423 అనే రకము. ఇది దొడ్డిగింజ రకము. ఈ రకము జగిత్యాల వరి 1 అనే పేరుతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి విడుదల కావడం జరిగింది. ఇది మనకి వర్షాకాలానికి, యాసంగి సీజన్కి చాలా అనువైన దొడ్డిగింజ రకము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన దొడ్డిగింజ రకం ఇది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇది మనకి 120 నుంచి 125 రోజులకు పంట కాలం ఉంటుంది. అలాగే యాసంగి సీజన్లో చూసుకున్నట్లయితే మనకి 130 నుంచి 135 రోజులు ఉంటుంది. దీంట్లో ఇంకా మరి ముఖ్యమైన లక్షణం ఏంటంటే గింజ రాలే గుణము చాలా తక్కువ ఉంటుంది. మిగతా దొడ్డు గింజ రకాల్లో కొంచెం గింజ రాలే గుణం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రకంలో అలాంటి గుణం లేదు. కాబట్టి ఇలాంటి పంట కోస్తున్నప్పుడు అంటే హార్వెస్టర్లతో మనం పంట కోస్తున్నప్పుడు రైతుకు అధిక దిగుబడిని తీసుకునే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మనకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా పంట పడిపోకుండా, గింజ రాలకుండా అలాగే చేను మీదనే ఉంటుంది. కాబట్టి ఈ రకము మంచి రకము. ఇది మనకు 2 సీజన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం ఇంకొకటి ఏంటంటే మనకి గింజ 1000 గింజల బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దిగుబడి సుమారుగా చూసుకున్నట్లయితే మనకు 32 నుంచి 36 క్వింటాల ఎకరానికి వచ్చే ఆస్కారం ఉంటుంది మనకి. ఇది కొంతవరకు ఆకు మీద వచ్చే అగ్గి తెగులను తట్టుకుంటుంది. కానీ మెడవిరుపు తెగులుకి కొంచెం తట్టుకోలేదు. కాకపోతే మనం మెడవిరుపు తెగుల్ని సస్యరక్షణ చేపట్టినట్లయితే రైతు అధిక దిగుబడిని పొందడమే కాకుండా ఇలాంటి ప్రకృతి విపరీత్యాలలో కూడా మనం చాలా వరకు గింజలు రాలిపోకుండా ఉండి అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉన్న ఏకైక రకం ఇది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి KNM 118 అనే ఒక రకం ఉందండి. ఇది మనకి కూనారం సన్నాలు అనే పేరుతో మనకి వ్యవసాయ పరిశ్రమ కూనారం నుంచి విడుదల కావడం జరిగింది. ఈ రకము ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలానికి, యాసంగి సీజన్లకి బాగా ప్రాచుర్యం ఉన్న రకమే ఇది. ఇది దొడ్డిగింజ రకము. వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే 120 నుంచి 125 రోజుల పంట కాలానికి చేతికి వస్తుంది. అలాగే యాసంగిలో చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 10 రోజుల వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఈ రకము ఉల్లికోడిని తట్టుకోవడం కాకుండా కొంతవరకు అగ్గి తెగుల్ని, అలాగే కొంతవరకు దోమపొట్టును కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. అంటే సుమారుగా మనకి 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో బాగా ప్రాచుర్యం ఉన్న రకము. ఈ రకం కూడా స్వల్పకాలిక రకం. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవాలనుకుంటే మనం ఇలాంటి స్వల్పకాలిక రకాలను వేసుకున్నట్లయితే అలాంటి బారిన పడకుండా మనం అధిక దిగుబడిని తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది మనకి. ఈ చౌడును తట్టుకునే రకాలు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం నుండి 2 రకాలు విడుదల కావడం జరిగింది. ఒకటి KPS 2874 అనే రకము, KPS కంపాసాగర్ వరి 1 అనే పేరుతో విడుదల కావడం జరిగిందండి. ఈ రకము దోమను తట్టుకోవడం కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్న చౌడు నేలలకి చాలా అనువైన రకము. దీంతో పాటుగా RNR 11718 అనే రకము. ఈ రకము కూడా చౌడు నేలని తట్టుకుంటూ మిగతా చీడపులను కూడా మధ్యస్థంగా తట్టుకునే సన్నగింజ రకము. ఈ 2 రకాలను కూడా మనము చౌడు ఎక్కడెక్కడ అవుతుందో ఆ చౌడు ఉన్న ప్రాంతంలో ఈ రకాలను వేసుకొని అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. రబీలో సాగు చేసిన పంటలు పూర్తయ్యాయి. చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు. మళ్లీ వానాకాలం వరకు భూమిని దున్నకుండానే వదిలేస్తుంటారు. దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. ప్రస్తుత ఖాళీ సమయంలో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది.
ఈ ఖరీఫ్ సీజన్ పైనే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. కాబట్టి పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు. అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మెట్ట నేలలు వాలుగా ఉంటాయి. కాబట్టి వాలుకు అడ్డంగా దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే రబీ పంట తీసేసిన తర్వాత లేదా వేసవి పంటలు వేసిన తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తొలకరిలో వర్షాలు పడినంత వరకు కూడా భూమిని ఖాళీగా ఉంచేస్తూ ఉంటారు. ఈ భూమిని ఈ విధంగా ఖాళీగా ఉంచేయటం వలన ఏం జరుగుతుంది అంటే నీటిలో ఈ భూమిలో ఉండేటటువంటి తేమ శాతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా కలుపు మొక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయి తర్వాత ఖరీఫ్లో వచ్చేటటువంటి పంటల్లో కలుపు తాలూకు ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందు పంటల్లో ఆశించినటువంటి చీడపీడలు ఇవన్నీ కూడా అదే భూమిలో ఉండి ఆ తర్వాత పంట వేసినప్పుడు మళ్ళీ అవి తిరిగి ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనక మనం వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే వాటిని కూడా నివారించుకోవచ్చు. అయితే ఈ వేసవి దుక్కులు అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే సాధారణంగా మనకి ముందు పంటకాలం అంటే రబీలో కానీ లేదా వేసవి కానీ పంటకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత సుమారుగా ఏప్రిల్ నుంచి మే నెలల్లో కనుక ఈ భూమిని తగిన పదును చూసుకొని కనుక దుక్కు చేసుకుంటే బాగుంటుంది. ఈ వేసవి దుక్కులు చేసుకోవటం అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి రెక్క నాగలి అంటాం, అంటే మౌల్డ్ బోర్డ్ ప్లవ్, లేదు అంటే పల్లెపు నాగలి, డిస్క్ ప్లవ్ అని అంటాం. వీటిని ఉపయోగించి సుమారు 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా దుక్కి చేసుకోవాలి. అదే మిషనరీ ద్వారా అయితే కనుక డిస్క్ టిల్లర్ లేదా రోటోవీటర్ ద్వారా మనం దుక్కి చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ రెక్కనాగలతో కనుక దుక్కి చేసుకున్నట్లయితే మట్టి పిల్లలుగా వచ్చినవి కూడా శుభ్రంగా పొడిగా అయిపోయి గుల్లగా చేయడానికి అవకాశం ఉంటుంది. రాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే కనుక పల్లెపు నాగల్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ రాళ్ళ నుంచి కూడా మనకి మట్టిని మెత్తగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ దుక్కి చేసుకునేటప్పుడు ఎటువైపు అయితే వాల్ ఉంటుందో ఆ వాల్కి అడ్డంగా కనుక మనం దుక్కి చేసుకున్నట్లయితే ఈ అకాల సమయంలో మే నెలలో కనుక వర్షాలు పడినట్లయితే అక్కడ ఈ పడినటువంటి వర్షం తాలూకా తేమని భూమిలో మనం ఆ తేమ తాలూకా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేసవిలో దుక్కి చేసుకోవటం వల్ల మనకి అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే ఈ తేమ నిల్వ సామర్థ్యం పెంచుకోవటమే కాకుండా ఈ భూమిలో ఏర్పడినటువంటి గట్టి పొర, అంటే పంట పండించేటప్పుడు మనకి వేరు వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతం కిందంతా కూడా మనకి గట్టి పొర కింద ఏర్పడిపోతుంది. ఆ గట్టి పొర అంతా కూడా గుల్లబారటం అనేది ఈ వేసవి దుక్కులో జరుగుతుంది. అయితే భూమిలో ఈ లోతైన పొరల్లో ఉండిపోయినటువంటి నీరు కూడా ఆవిరి అవ్వకుండా ఈ దుక్కి అనేది మనకి కాపాడుతుంది. అలాగే కలుపు మొక్కల తాలూకా వేర్లు ఇవన్నీ కూడా ఈ దుక్కిలో బయటికి రావటం వలన, అలాగే ముక్కలుగా అయిపోవటం వలన వీటినే మళ్ళీ మనం కలియదున్నేస్తాం. కాబట్టి తద్వారా ఈ కలుపు మొక్కల నివారణ జరగటమే కాకుండా వీటి తాలూకా సేంద్రియ పదార్థం కూడా భూమిలో అనేది కలిసి సేంద్రియ కర్బన శాతం పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సేంద్రియ కర్బన శాతం ఎప్పుడైతే మనకి భూమిలో పెరుగుతుందో సూక్ష్మజీవుల తాలూకా చర్యలు పెరగటం జరుగుతాయి. అలాగే వానపాములు కూడా అందులో పెరగటానికి అవకాశం ఉంటుంది. దీనివలన భూమి తాలూకా సారం పెరుగుతుంది. అలాగే భూమిలో మనకి తర్వాత వేసేటటువంటి పంటకి మంచి ఆరోగ్యకరమైనటువంటి భూమి ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ భూమిలో నిద్రావస్థలో ఉండేటటువంటి పురుగులు, ప్యూపా దశలు ఇవన్నీ కూడా ఈ దుక్కి చేసినప్పుడు బయటికి రావటం వలన ఈ పక్షులు అవి వాటిని తినటం జరుగుతుంది. అలాగే అవి అధికమైనటువంటి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వటం వలన అవి కూడా నాశనం జరుగుతుంది. అలాగే ముందు పంటలో వేసినటువంటి శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సూర్యరశ్మికి దెబ్బతిని మనకి హాని చేసేటటువంటి తెగుళ్ళు కూడా వచ్చే కాలంలోని రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ భూమి పైపొరల్లో కూడా మనకి కొన్ని లవణాలు అనేవి పేరుకుపోతాయి.
పంట కాలంలో. అంటే మనం దుక్కి చేసినప్పుడు ఈ పై పొరలు కిందకి, కింద పొరలు పైకి రావటం వలన ఈ pH అనేది మనం తటస్థంగా ఉండటానికి ఈ దుక్కి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనదిగా రైతులు గమనించి చేసుకోవాలని కోరుతున్నాను. భూమిని నమ్ముకొని అనేక రకాల పంటలు పండిస్తుంటారు రైతులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టం వచ్చినా సరే మళ్లీ అప్పులు చేసి మరీ పంటలు వేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం సరైన ప్రణాళికతో పంటలు వేస్తూ లాభాలు పొందుతుంటారు. ఇలా ప్రత్యామ్నాయ పంటగా పొగాకును ఎంచుకుని ప్రయోగాత్మకంగా సాగు చేశారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్లో ధర కూడా బాగుండటంతో లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండనివ్వాలి. అలాంటి మద్దతు పొగాకుతో దొరుకుతుందని అంటున్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతు రాళ్లపాటి చినపీర్ సాహెబ్. రైతు పీర్ సాహెబ్ గతంలో వరి, పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వులు లాంటి పంటలు సాగు చేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు తోడు మార్కెట్లో సరైన మద్దతు ధర రాకపోవడంతో పంట మార్పిడి చేపట్టారు. తనకున్న 2.5 ఎకరాల్లో బర్లీ రకం పొగాకును ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వాతావరణం కూడా అనుకూలించడంతో ఈసారి బర్లీ పొగాకు పంట పండింది. ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొత్తగా వేసిన ఇది బాగానే దిగుబడి వచ్చింది, ఏం పర్వాలేదు. కానీ సాగు పోలేదు, అది ఒకటే ఉండేది. ఫలం అయితే బాగానే ఉంది. మందు అయితే 5 సార్లు కొట్టుకున్నాము, సతవలు అయితే 6 సార్లు వేసినాము. ఈ పంట ఆదాయం వస్తుందని వేసుకునేది. పంట 5 నెలలు వస్తుంది, తీర్మానం అయ్యాలకల్లా 5 నెలలు వస్తుంది. ఈ అక్కడి నుంచి వాళ్ళ నారు పెంచి మనకి ఇచ్చేసిండ్రు అనమాట. నారు అంటే మనం కొనుగోలు చేసుకోవాలి వాళ్ళ కాడ. 100 మొలకు వచ్చేసి 100 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 4 నెలలు అయింది. నీటి పారకము వారానికి వచ్చేసి ఒక తడి వేయాలా, 15 రోజులకు వచ్చేసి ఒక తడి వేయాలా, 20 రోజులకు ఒక తడి. అంటే భూమిలో వాతావరణం బట్టి ఆరుదలను బట్టి వేయాలి. తెగుళ్ళు వస్తుంది, మన ఇది బూడిద తెగులు అనేది వస్తుంది, ముడత అనేది వస్తుంది, ఎరుపు అనేది వస్తుంది. దాంట్లోని పురుగు అంటే పచ్చ పురుగు అనే మాట దాంట్లో ఆకుని తింటది. దాన్ని కనిపెట్టి మనం మందులు కొట్టుకోవాలి. గ్యాప్ వచ్చేసి 1-2 అడుగులు పెట్టాలి. ఎట్టబట్టినా 2 అడుగులు ఇచ్చేసాం రావాలి. ఆ చెట్టు రేపు ఆకు అనేది పెరుగుతుంది కదా, ఆ ఆకు మనకు ఆకు అనుకోకుండా అంటుదల కాకుండా, మడత కాకుండా అంటుదల కాకుండా ఉంటుంది. పూత వచ్చింది 2 నెలలకు వచ్చింది. పూత 2 నెలలకు వచ్చింది. ఇంకా 2 నెలల నుంచి ఆకు పెరుగుదల వచ్చేది. మన భూమిలో అవకాశాన్ని బట్టి వస్తుంది. కూలోళ్ళు తోకాలకు వచ్చేసి 10 మంది 20 మంది 30 మంది వచ్చిండ్రు. ఒక 2 మాటలు తోకాలు చేసినాము. ఎద్దలతో సేద్యం చేయాలా, ఎద్దులు లేకపోతే మనం గొర్రెతో ఈడ్చుకోవాలా. సతవులు 28 వాడినాము, 20-13 వాడినాము. యూరియా సలిపెట్టి వాడినాము. పెట్టుబడి అయింది ఎకరాకు వచ్చేసి 60-70 వేలు వస్తుంది పెట్టుబడి. 2 ఎకరాలకు వచ్చేసి నాకు 1,80,000 వచ్చింది. పోయిన సంవత్సరము రేటు 18-19 దాకా పోయింది. ఈసారి అదే రేటు ఉంది. ఆ రేటు వాళ్ళకి మనం సాగు తీసుకుంటే వాళ్ళు ఆ రేటు ఆకును బట్టి బేస్తారనమాట. 3 రకాల కలర్ ఆకు, 3 రకాల ఆకును బట్టి మనకు బేస్తారు. ఆకు రావాలంటే ఈ వైట్ పట్ట కింద కట్టాలి. వైట్ పట్ట కట్టి 3 రోజులకు ఇది పాకంతా అయిపోయిన తర్వాత 3 రోజులకు సగం ఇరసాల. 6 రోజులకు పూర్తి అడుగు సంది ఇచ్చి ఆ కవర్కు వస్తుంది. 20 రోజులు. ఎక్కువ ఎండలైతే 15 రోజులకు వస్తుంది. కొంత మోడాలు ఆడితే 20 రోజులకు వస్తుంది. ఆ కాడ అనేది పచ్చి లేకుండా చేసుకోవాలి. ఆదాయం అయితే ఉంది, పొగాకులో అయితే ఆదాయం ఉంది. కింటా 15,000 పోయినా ఆదాయమే వస్తుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం అధికంగా ఉంది. ముఖ్యంగా అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న కార్ప్ జాతి అయిన
కట్ల, రోహు, శీలావతి చేపలను వ్యాపార సరళిలో విస్తారంగా సాగు చేస్తున్నారు. అయితే వీటి పంట కాలం 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అన్ని కాలాలు ఇందులో ఉండడంతో రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంబిరెడ్డి నీరజ. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లలను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. ఈ కల్చర్కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ సాగు అన్ని కాలాల్లో సాగుతుండటంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువునీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చేప జాతుల పెంపకం చేపడుతున్నారు. అయితే చేపల చెరువుల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపడితే మంచి దిగుబడిని తీసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంబిరెడ్డి నీరజ. ఉభయ గోదావరి జిల్లాలలో మంచినీటి చేపల విషయం పెంపకం చూసుకున్నట్లయితే తెల్ల చేపలైనటువంటి కార్పు జాతి చేపలు అంటే కట్ల, శీలావతి, మోసు చేపలు ఎక్కువగా పెంపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే వీటి పెంపకంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల రైతులు ప్రస్తుతము ప్రత్యామ్నాయ జాతులైనటువంటి పంగాసు మరియు రూప్చంద్ చేపలపైన కూడా కల్చరు చేయడం అనేది దృష్టి సారిస్తూ ఉన్నారు. తదనుగుణంగా తెల్ల చేప పెంపకము కాస్త తగ్గుముఖం పట్టడము, దాని ప్లేస్లో ఈ పంగాసు అదే రకంగా రూప్చందు పెంపకం ఎక్కువ అవడం కూడా మనం గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ తెల్ల చేప పెంపకం విషయానికి వచ్చినట్లయితే దీని సాగు సమయం అనేది మనకు 8 నెలల కాలం నుంచి మనకు 1 సంవత్సరము పడుతున్న దానివల్ల ఈ సంవత్సర కాలంలో అన్ని సీజన్లు కవర్ అయ్యేటప్పటికీ ఈ వాతావరణంలో వచ్చేటువంటి అననుకూల పరిస్థితుల వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలని రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, తర్వాత అకాల వర్షాలు, అదేవిధంగా మితిమీరినటువంటి వ్యాధులు. ఒకప్పుడు వ్యాధులు సీజన్ పరంగా వచ్చేటివి, ఇప్పుడు సీజన్కి సంబంధం లేకుండా అతీతంగా అన్ని సీజన్లలో కూడా వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంభవించి రైతులు అపారంగా నష్టపోతూ ఉన్నారు. రైతులు ప్రస్తుతము ఎక్కువగా పంగాస్ చేపలు, తర్వాత రూప్చంద్ చేపలు పెంపకం అనేది కూడా చేపడతా ఉన్నారు. వీటిని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే ఈ పంగాస్ కానీ రూప్చంద్ కానీ ఏంటంటే పెంపక కాలం చాలా తక్కువ. వీటితో తెల్ల చేపతో చూసుకున్నట్లయితే వీటి పెంపక కాలం తక్కువ అనేది ఒకటి. తర్వాత ఈ పంగాస్ చేప ఏంటంటే ఎయిర్ బ్రీదింగ్ ఫిష్ అండి. ఇది అంటే మనకు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఇవి పైకి వచ్చి మనకు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయి ఇలా జీవనం సాగిస్తాయి. కాబట్టి ఎప్పుడన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ నీటిలో తగ్గినప్పుడు తెల్ల చేపలాగా కాకుండా ఇవి బ్రతికేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని ఈ రైతులు, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఎంపిక చేసుకోవడానికి ఇది ముఖ్యమైన కారణం అండి. మన తెల్ల చేపలో ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అంశం ఏంటంటే చేప పేను. ఈ చేప పేను వల్ల ఏంటంటే రైతులు విపరీతంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. పంగాస్ చేపల్లో ఈ చేప పేను అనేది చాలా తక్కువ. ఎందుకంటే
పొలుసులు ఉన్నటువంటి చేపల్లో ఈ చేప పేను అనేటిది వాటి శరీరం పైన ఆవహించి వ్యాధి కలుగు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే చేపలు మేతలు తినకుండా ఆగిపోవటము, నీరసించిపోవడం, చనిపోవడం జరుగుతుంది. ఈ పంగాస్ చేపకి శరీరం మీద పొలుసులు అనేటివి ఉండవు కాబట్టి ఈ చేప పేను ఆవహించడం అనేది జరగదు. దానివల్ల కూడా ఏంటంటే రైతులు ఈ పంగాస్ చేపను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తక్కువ ఖర్చుతోటి, మేత ఖర్చులతోటి అనతి కాలంలోనే వీటిని మనం దిగుబడి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ పంగాస్ చేప వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. అదే రకంగా మనం రూప్చంద్ చేప విషయానికి వస్తే ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకొని పెంచడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కువగా ఏంటంటే మాంసాహార చేప అండి. ఈ మాంసాహార చేప అయినప్పటికీ ఇది తక్కువ వ్యవధిలో మనకు సైజులు వచ్చేస్తున్నాయి కాబట్టి, అంటే 1 కేజీ సైజు రూప్చంద్ చేప ఏంటంటే మనకు 6 నెలల నుంచి 7 నెలల కాలంలో సైజుకి వచ్చేస్తుంది కాబట్టి రైతుకి తక్కువ వ్యవధిలో మనకు పంట పట్టుబడి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తర్వాత వీటి నంబర్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. తెల్ల చేప విషయానికి వస్తే ఎకరానికి 2000 నుంచి 2500కి మించి మనం వేయటానికి లేదు. అదే రకంగా మనము రూప్చంద్ కానీ లేకపోతే పంగాస్ చేప విషయానికి వస్తే ఎకరానికి మనకు 8000 నుంచి 10,000, 12,000 వరకు వెళ్తూ ఉన్నారు కాబట్టి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పట్టుబడి, ఎక్కువ దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎంచుకున్నారు. అయితే ఈ విషయంలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎటువంటిదైనా సరే, పంగాస్ అయినా సరే, రూప్చంద్ అయినా సరే, వీటిల్లో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేటివి ప్రస్తుతము ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే శంకు జలగ, అదే రకంగా ఏంటంటే మొప్పకుళ్ళు, తాటాకు తెగులు, ఎర్ర మచ్చ వ్యాధి అంటే రెడ్ డిసీజ్ అంటారు. కాబట్టి ఇవి ఒక చేప పేను విషయం తప్పిస్తే ఇవన్నీ కూడా వీటిల్లో కూడా ఆవహించి రైతులు నష్టపోతూ ఉన్నది మనము అబ్జర్వేషన్లో తేలింది. కాబట్టి వీటి పెంపకంలో కూడా తగిన జాగ్రత్తలు వహించి చేసుకున్నట్లయితే రైతుకి లాభదాయకంగా ఉంటుంది. కానీ వీటి నుంచి, వ్యాధుల నుంచి అయితే తప్పించుకునే దానికి వీటిలో కూడా అవకాశం లేదండి. ముఖ్యంగా ఇప్పుడు చేపల్లో మనం మంచినీటి చేపల పెంపకంలో చూస్తున్నటువంటి ప్రధాన వ్యాధుల్లో అతి ముఖ్యమైనది ఎర్రమచ్చ వ్యాధి అండి. ఈ ఎర్రమచ్చ వ్యాధి అనేది చేపల్లో ఏరోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా జాతికి సంబంధించినటువంటి అనేక రకమైన ప్రజాతులు ఉన్నాయి. వాటి వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ఏరోమోనాస్ బ్యాక్టీరియా అనేది నీటిలో మమేకమై ఉంటుందండి. ఎప్పుడు కూడా అది లేకుండా చేపల చెరువులు అనేది ఉండవు. కానీ ఎప్పుడైతే చేపల చెరువుల్లో అననుకూల పరిస్థితులు ఏర్పడతాయో, సో చేపల చెరువు అడుగు భాగంలో ఈ సేంద్రియ పదార్థం అనేది ఎక్కువ పేరుకోపోయినప్పుడు చెరువు అడుగు భాగంలో ఎనరోబిక్ కండిషన్స్ ఏర్పడిన దానివల్ల ఏంటంటే చేపలకి ఈ స్ట్రెస్ గురయ్యి ఇవి మనకు జబ్బును పడతాయి. ఈ ఏరోమోనాస్ అనేటివి బాగా పెరిగిపోయి చేపల్లో వ్యాధి కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ చేపల చెరువులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలైనా ఎండగట్టి వాటి కింద పేరుకున్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్ అంటే సేంద్రియ పదార్థాన్ని తొలగించి తర్వాత సూర్యరశ్మికి ఆ చెరువుని మనకు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ బాటంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా చనిపోయి మనకు తర్వాత మనం చేసుకునే కల్చర్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.